లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకున్నాం. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్య బహుగా చేసినాడు. ఆయా సంఘాలను స్థాపించినాడు. ఎఫెస్సులోను, కొరింథులోను, కొలసీలోను, తెసలోనికలోను అనేక సంఘాలు అతను స్థాపించి అనేకులను స్థిరపరిచినాడు, బలపరిచినాడు. అయితే కొంతమంది చెదిరిపోయినారు. అయితే ఒక వ్యక్తి స్థిరంగా నిలబడ్డాడు. ఆయన పేరు ఒనేసిఫోరు. ఈ వ్యక్తి గురించి పైన వచనాల్లో మనం చూస్తా ఉన్నాము. ఇతను ప్రభులో స్థిరంగా ఉన్నాడు. అపోస్తుడైన పౌలుకు చాలా పరిచర్య చేసినాడు. పౌలు జైల్లో ఉన్నాడని, పౌలు మంచి వ్యక్తి కాదని అనేకులు చెప్పినప్పుడు చెదిరిపోయినారు. కానీ పౌలు సంఖ్యల్లో ఉన్నప్పుడు సరే, జైల్లో ఉన్నా సరే ఇతను వచ్చి ఉపచారం చేసినాడు, సహాయం చేసినాడు. ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నప్పుడు కూడా మాటి మాటికి వచ్చి ఇతను అపోస్తలుడైన పౌలుకు పరిచర్య చేసినాడు. దేవుని సేవకు ఎంతో ఉపకారం చేసినాడు. దేవుని సేవకునికి ఎంతో ఉపకారం చేసినాడు. ఇలాంటి ఒక వ్యక్తికి దేవుడు కనికరం చూపించాలి. పునరుద్ధాన దినమందు, జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినమందు ఇతడు కనికరం పొందుకోవాలి, గొప్ప బహుమానం పొందుకోవాలని అపోస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు. నిజమేనండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని సేవకు సహకరిస్తున్నావా? సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? దైవ సేవకులకు నువ్వు సహకరిస్తున్నావా? వారి ఇబ్బందుల్లో నువ్వు ఆదుకుంటున్నావా? అరే, పరిచర్య ఎలా జరుగుతుందో, దేవుని సేవ ఎలా నడుస్తుందో, దేవుని సేవకులకు ఎన్ని అవసరతలు ఉన్నాయో, వారు ఏ కష్టంలో ఉన్నారో అన్నది ఎప్పుడన్నా ఆలోచించినావా? కొంతమందికి అది ఆలోచన ఉండదండి. ఎంతసేపు తినాలి, తిరగాలి, తాగాలి, అటు ఇటు పోవాలి, ఏదో టైంకి చర్చికి వచ్చి వెళ్ళాలి, కానీ సంఘంలో ఏం అవసరత ఉందో వాళ్ళు గ్రహించరండి. సేవకునికి ఎలాంటి అవసరత ఉందో వాళ్ళు గుర్తుపట్టరండి. ఆయన చెప్పట్లేదు కదా, మేము ఇవ్వట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఉండిపోతారండి. నీవు సహకరిస్తే దైవ ఆశీర్వాదాలు కలుగుతాయి. తీర్పు దినమందు గొప్ప బహుమానం నీకు కలుగుతుంది. దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆకాశ వాకిళ్ళు విప్పి